సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే కొంచెం డివోషనల్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడున్న ఈ కాలంలో మనకి మిడిల్ క్లాస్ లైఫ్ అంటే మన గురించి మాట్లాడుకుందాం. మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎవరికైనా సరే భయంకరంగా టెన్షన్స్ కానీ, లేకపోతే వర్క్ టెన్షన్స్ కానీ, లేకపోతే ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే చాలా భయంకరంగా అయితే మనకైతే టెన్షన్స్ అండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ అండ్ మనస్సు బాగుండకపోవడం అండ్ నిద్ర పట్టకపోవడం అండ్ ఇంకా చాలా రీజన్స్ అయితే ఉంటాయి కదా. సో అలాంటివన్నీ మనము ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటాం. దానికి ఎండ్ కార్డ్ అనేది ఎక్కడుంటుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనకి ఖచ్చితంగా తెలీదు. కానీ మనం ఏం చేయాలంటే ప్రతిరోజు మనము గుడికి వెళ్ళాము అంటే వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ అయితే మర్చిపోతాము. అండ్ మళ్ళీ మనము కొత్తగా మళ్ళీ పీస్‌ఫుల్ మైండ్‌తో మళ్ళీ మనము చేయడం గానీ, వర్క్ గానీ, లేపోతే ఇంకా ఏదైనా పని చేయడం గానీ, చాలా చురుగ్గా పని చేయడం అయితే జరుగుతుంది. అండ్ రోజు ఇలాగే చేశాము అంటే, మనం గుడికి వెళ్ళి, ఆ తర్వాత వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసి, మన పని మనం స్టార్ట్ చేశాము అంటే, ఖచ్చితంగా మనమైతే ఆ పనిలో మనం గెలుస్తాము. అండ్ ఎప్పుడైనా సరే చూడండి, మీరే చూసుకోండి. ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా హ్యాపీగా గూడా ఉంటుంది. అండ్ అట్ ఏ టైమ్ మన పాజిటివ్ వైబ్స్ అయితే మన మొహంలో అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్లి చూడండి. ఒకసారి గుడికి వెళ్లి చూసి, ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయండి. మీరే ఎలా అనిపిస్తుందనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చాలా అంటే చాలా పీస్‌ఫుల్ మైండ్ అయితే ఉంటుంది. ఆ దేవుడికి ఎదురుగ్గా సైడ్ కూర్చొని మనమైతే మన ప్రాబ్లమ్స్ ఆయనతో చెప్పుకొని మన బాధని కొంచెమన్నా దించుకోవచ్చు. అదే ఇంట్లో ఉన్నామంటే ఏది జరగదు. ఏమి ముందుకైతే వెళ్ళదు. మన ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఉంటాయి. దానికి సొల్యూషన్ అనేది ఉండదు. సో దేవుడి దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాము అంటే, మన బాధల్ని అర్పించామంటే ఖచ్చితంగా ఆ దేవుడు మనకు మన మైండ్‌లోకి ఒక సొల్యూషన్ గానీ, లేకపోతే ధైర్యంగా ఉండమని గానీ చెప్పడం జరుగుతుంది. అండ్ అప్పటినుంచి మనకింక దేవుడి బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి. అది తీసుకొనొచ్చిన తర్వాత మనకైతే కొంచెము ఆహ్, మంచి పాజిటివ్ పవర్ అనేది మన చుట్టూ పెరుగుతుంది. అండ్ మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అయితే అవుతాము. అండ్ దానివల్ల సక్సెస్ అయినాము అంటే ఆటోమేటిక్‌గా మనకి బాధలనేది బ్యాడ్ సిట్యుయేషన్స్ అనేది అండ్ ఫ్రస్ట్రేషన్ గానీ, లేకపోతే మనసు బాగుండకపోవడం గానీ, ఇవన్నీ తగ్గిపోయి మనం చురుగ్గా పని చేస్తాము, సక్సెస్ సాధిస్తాము, అందరితో శభాష్ అనిపించుకుంటాం. ఒకసారి ట్రై చేయండి.